ఫస్ట్ 3,04,900 కోట్ల బడ్జెట్ని ఏ రకంగా అలాకేట్ చేశారనేది ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. ఎస్సీ సంక్షేమం 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం 17,169 కోట్లు, బీసీ సంక్షేమం 11,405 కోట్లు, మైనారిటీ సంక్షేమం 3,591 కోట్లు, చేనేత రంగం 371 కోట్లు, పరిశ్రమలు 3,527 కోట్లు, ఐటీ శాఖ 774 కోట్లు, పర్యాటక రంగం 775 కోట్లు, క్రీడా రంగానికైతే 465 కోట్లు, అటవీ పర్యావరణ శాఖ 1,023 కోట్లు, 6 గ్యారంటీల కోసం 56,084 కోట్లు, రైతు భరోసా 18,000 కోట్లు, చేయూత 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇల్లు 12,571 కోట్లు, మహాలక్ష్మి ఆర్టీసీ బస్ కోసం 4,305 కోట్లు, రైతు బీమా 1,589 కోట్లు, పురపాలక రంగం 17,677 కోట్లు, పంచాయత్ రాజ్ శాఖ 31,605 కోట్లు, హోంశాఖ 10,188 కోట్లు, ఇందిరా గిరిజల వికాసం 600 కోట్లు, రాజీవ్ యువ వికాసం 6,000 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 600 కోట్లు, విద్యుత్ రాయితీ 11,500 కోట్లు, సిలిండర్ రాయితీ 723 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 1,143 కోట్లు, సన్న బియ్యం బోనస్ 1,800 కోట్లు, బియ్యం రాయితీ 3,000 కోట్లు, ఉపకార వేతనాలు 4,452 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 3,683 కోట్లు, డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 1,511 కోట్లు, గృహజ్యోతి 1,200 యూనిట్ ఉచిత విద్యుత్ కొరకు 2,080 కోట్లు, నీటిపారుదల శాఖ 23,373 కోట్లు, రోడ్లు భవనాల శాఖ 5,907 కోట్లు, దేవాదాయ శాఖ 190 కోట్లు, విద్యుత్ రంగం 21,221 కోట్లు, విద్యా రంగం 23,108 కోట్లు, వైద్య రంగం 12,393 కోట్లు, వ్యవసాయ శాఖ 24,439 కోట్లు, పశు సంవర్ధకం 1,674 కోట్లు, పౌర సరఫరా శాఖ 5,734 కోట్లు, కార్మిక శాఖ 900 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ 2,862 కోట్లు. అయితే శాఖల వారీగా చూసినట్లయితే 3,04,900 కోట్లను ఏ రకంగా కేటాయించారో ఆ విషయాలు అయితే మీరు చూశారు. అయితే ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళబోయే ముందు 3,04,000 కోట్ల బడ్జెట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే 3,04,000 కోట్లను ఏ రకంగా సమకూర్చుకుంటుంది, ఏ రకంగా సంపాదించుకుంటుంది అది మీకు అర్థం కావడానికి చాలా సింపుల్గా ట్యాక్స్ రూపంలో 1,45,000 కోట్లు గవర్నమెంట్కి ఈ సంవత్సరం లోపల అంటే వచ్చే ఏడాది లోపల ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం 1,45,000 కోట్లు గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే ట్యాక్స్ కాకుండా ఇతర ఆదాయాలు ఏ రకంగా వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అంటే 31,000 కోట్లు, అంటే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ రూపంలో 31,000 కోట్లు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ట్యాక్స్ రూపంలో వచ్చేది 29,000 కోట్లు. అలాగే గ్రాంట్ల రూపంలో వచ్చేటువంటి ఆదాయం 22,000 కోట్లు. ఇక ఫైనల్గా బట్టి విక్రమార్క గారు ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు చెప్పింది ఏంటంటే 68,000 నుంచి 70,000 కోట్ల వరకు అప్పు చేస్తాము అని. అంటే ఎటు చూసినా 2,98,000 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల బడ్జెట్కి అయితే రాష్ట్ర ప్రభుత్వము రీచ్ అయ్యేటట్టు కొడుతుంది. అంటే 3,04,000 కోట్లను ఏ రకంగా సంపాదిస్తామని ప్రభుత్వం చెప్పిందో చాలా స్పష్టంగా చేశాను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2 అంశాలు ఉంటాయి. అంటే రెవెన్యూ ఏ రకంగా సంపాదించోదాన్ని, ఒకటి ట్యాక్స్ రూపంలో, రెండోది ట్యాక్స్ కాకుండా ఇతర ఆదాయాలు 2. అట్లాగే స్టేట్ కాకుండా సెంట్రల్ నుంచి వచ్చే ఆదాయాలు 2, అంటే టోటల్ 4 కదా. స్టేట్ గవర్నమెంట్కి ఏమో 2 ట్యాక్స్ రూపంలో ఇతరత ఆదాయాల నుంచి వచ్చేవి. అలాగే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆదాయాలు 2, ఒకటి ట్యాక్స్ రూపంలో, రెండోది గ్రాంట్ రూపంలో వస్తుంది. అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర 1,45,000 కోట్లు ఒకటి, 31,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వచ్చే ఇయర్లో ఇంత సంపాదిస్తాము అని. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ట్యాక్స్ రూపంలో అయితే 29,000 కోట్లు, అలాగే గ్రాంట్ల రూపంలో అయితే 22,000 కోట్లు. అంటే సెంట్రల్ నుంచి టోటల్గా 51,000 క్రోడ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 51,000 కోట్లు సెంట్రల్ నుంచి వస్తాయని. అలాగే స్టేట్ నుంచి వచ్చే ఆదాయం ఎంత, ఇటు ట్యాక్స్ రూపంలో అలాగే ఇతరత ఆదాయాల నుంచి వచ్చేది 31,000 కోట్లు, 145 కోట్లు, 31,000 కోట్లు. టోటల్గా చూస్తున్నట్లయితే
1,76,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. టోటల్గా చూసినట్లయితే ఎంత అప్పుడు 2,27,000 కోట్లు అంటే రాష్ట్రం నుంచి సెంట్రల్ నుంచి వచ్చేది. ఇప్పుడు షార్టేజ్ ఎంత 2,77,000 అంటే అటు ఇటుగా ఒక 74,000 కోట్లు. అందుకే బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, మేము 3,04,000 కోట్ల బడ్జెట్ని అచీవ్ చేయడానికి ఇంకో 70,000 కోట్లు అప్పు చేస్తాము అని అన్నారు. సో అట్లా 3,00,000 కోట్లకి ఇప్పుడు రేవంత్ సర్కార్ అనేది అచీవ్ చేయనుంది. కాకపోతే ఇక్కడున్న టార్గెట్ ఇందాక మీకు చెప్పినట్టు 1,45,000 ట్యాక్స్లు వస్తాయని చెప్పారు కదా. గత ఏడాది 1,35,000లో 1,12,000 మాత్రమే అచీవ్ చేశారు. అంటే 26,000 కోట్లు అచీవ్ చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ ఏడాది కూడా 1,45,000లో మళ్ళీ ఒక 30,000 షార్టేజ్ ఉంటుంది అనుకోండి. అట్లాగే కేంద్రం నుంచి 22,000 కోట్లు వస్తాయి అనుకుంటే లాస్ట్ టైం గ్రాంట్లు కేవలం 9,000 కోట్లు 11,000 కోట్లు షార్టేజ్ అయిపోయింది లాస్ట్ టైం కూడా. సో ఈ రకంగా చూసినట్లయితే వీళ్ళు 3,00,000 కోట్లు అయితే చూపిస్తున్నారు, మేము ఈ రకంగా సంపాదించి ఈ రకంగా ఈ బడ్జెట్ని సక్సెస్ఫుల్ చేయగలుగుతాము అని. కానీ గత ఏడాది 70,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టలేకపోయారు, వాళ్ళ దగ్గర ఆదాయం లేదు. 70,000 కోట్లు అయితే సర్కార్ ఆల్రెడీ ఆ గత ఏడాది యొక్క బడ్జెట్ని కరెక్ట్గా ప్రజలకు చేరడానికి 1,70,000 కోట్ల అప్పు అయితే చేసింది రేవంత్ సర్కార్. ఈ ఏడాది 69,000 అంటే 70,000 కోట్లు మేము అప్పు చేస్తాము అన్నారు. ఆ అప్పు చేసినా కూడా నాకు తెలిసి ఈ ఏడాది బడ్జెట్లో ఇంకో 80,000 కోట్లు షార్టేజ్ అవుతాయేమో అనేది నా యొక్క అంచనా కాదు, ఆర్థిక నిపుణులంతా కూడా చెప్తున్నటువంటి విషయాలు కూడా ఇవే. సో ప్రధానంగా ఈ గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అని అంటే ఖర్చు చేసే దానికన్నా కూడా ఆదాయం ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవాలి. ఇన్కమ్ సోర్సెస్ పెంచాలంటే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఇందాక మీకు చెప్పినట్లు 18,000 కోట్లు వస్తాయి అని అనుకుంటే కేవలం 5,000 కోట్లే వచ్చినాయి. అప్పుడు ఇంత లాస్ అవుతూ ఉంటే రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు. ఇట్లా అనేక, ఇంకా దీని గురించి పోతే మీకు దీని గురించి అర్థం కాదు. సో ఏదేమైనా రాబడి ఎలా వస్తుంది, ఆ తర్వాత ఖర్చు ఎలా చేస్తాము, అదే రకంగా అప్పు ఏ రకంగా ఎఫ్ఆర్బిఎంని కానీ కార్పొరేషన్ లోన్స్ కానీ ఈ రకంగా ఎలా చేస్తాము, లేదు ఇంటర్నల్ ల్యాండ్స్ అమ్మేసి అయినా ఆదాయం సంపాదించి బడ్జెట్ అనేది ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ ఖచ్చితంగా అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాతనే వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకోగలరు, లేకపోతే ఆ ఖర్చు అనేది చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 114 చెప్తుంది అని అనుకుంటా. రైట్, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం 3,04,900 కోట్ల బడ్జెట్ అయితే పెట్టింది. కానీ ఆర్థిక నిపుణులు అందరూ కలిసి ఎక్స్పెక్ట్ చేసింది ఎంత యాక్చువల్లీ అంటే కేవలం 13,800 కోట్లు మాత్రమే పెంచారు. అంటే కనీసం ఒక 4-5% పెంచుంటే 3,25,000 కోట్ల బడ్జెట్ ఉండుంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో, ఎందుకంటే ఆల్రెడీ రేట్స్ అన్నీ పెరిగి ఇన్ఫ్లుయెన్స్ చాలా పెరిగి అంటే వస్తువుల ధరలు చాలా పెరిగి ఆల్రెడీ రాష్ట్రం అనేది కొంత ఇబ్బందులలో ఉందని అనేక వేదికల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అయితే గమనిస్తూ ఉన్నారు. కానీ ఆర్థిక నిపుణులు ఈ బడ్జెట్ని 3,25,000 కోట్లు పెట్టుంటే, అంటే గత ఏడాది కేవలం ఎంత 2,91,000 కోట్లు పెట్టి కేవలం 2,20,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 70,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోయినాయి. కారణం వాళ్ళకి ఆదాయం రాలేదు, 70,000 కోట్లు ప్రజలకి చేరలేదు. అదే రూపంలో చూసినట్లయితే ఈ ఏడాది 3,25,000 కోట్లు పెట్టుంటే కనీసం 2,90,00,000 ఖర్చు పెట్టి ఇంకో 40,000-50,000 కోట్లు షార్టేజ్ ఉన్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి సరిపోయే నిధులు అవి అని ఎక్స్పెక్ట్ చేశారు ఆర్థిక నిపుణులంతా కూడా. బట్ ఆ రకంగా అయితే ఈ బడ్జెట్ 3,25,000 కోట్లకు పెంచలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు 3,25,000 కోట్ల బడ్జెట్ పెట్టుంటే ఏం జరిగేది అంటే, గతంలో చూసినట్లయితే 2,91,000 కోట్ల బడ్జెట్ పెట్టి 2,20 చేశారు. అంటే చాలా శాఖలకి నిధులు కొరత అనేది వచ్చింది. ఉదాహరణకు చెప్పాలి అని అంటే రుణమాఫీ చేస్తాము అని అన్నారు. అయితే గత బడ్జెట్లో గత ఏడాదిలో రుణమాఫీ కోసం అంటే మొత్తం బడ్జెట్ 46,000 కోట్లయితే అంటే వ్యవసాయ శాఖకి, అందులో రుణమాఫీ కోసం పెట్టినటువంటి బడ్జెట్ 26,000 కోట్లు. 26,000 కోట్ల బడ్జెట్ వ్యవసాయ అంటే రుణమాఫీ కోసం చేస్తే అప్పుడు రుణమాఫీకి వాళ్ళు అలోకేట్ చేసింది 26,000 కోట్లు అయితే ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 6,000 కోట్లు షార్టేజ్ అయిపోయినాయి. అంటే వీళ్ళు బడ్జెట్లో
చాలా తక్కువ, అంటే 70,000 కోట్లు షార్టేజ్ అయింది కదా, దానివల్ల అన్ని శాఖలకి ఒక 10,000 కోట్లు, 2,000 కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు అన్ని శాఖల వారీగా షార్టేజ్ అయిపోయినాయి. అంటే 70,000 కోట్లు కూడా వాళ్ళు నిజంగానే ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఆ అమౌంట్లు కూడా గ్రాంట్లు కానీ ట్యాక్స్లు కానీ కలెక్ట్ చేసి ఉంటే రుణమాఫీ ఏకకాలంలోనో లేకపోతే గత ఏడాదిలో 26,000 కోట్లు అనుకున్నారు కాబట్టి 26,000 కోట్లకు పెట్టుంటే రుణమాఫీ నిజంగానే అయిపోయేది. అలాగే రైతు బంధు కోసం కేటాయించినటువంటి నిధులు అంత ఆశించిన మేరకి రైతులకి అందలేదనేది ఇంకో వాదన. అలాగే సన్న బియ్యాల కోసము 500 రూపాయలు బోనస్ అన్నారు రైతులకి. అయితే 500 రూపాయలు అందరికీ చేరినాయి అని అంటే అందరికీ చేరలే. కారణం ఏంటంటే గత ఏడాది సన్న బియ్యాల కోసం ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత, 1800 కోట్లు, 1800 crores. కానీ వాస్తవంగా అందింది ఎంత, 1200 కోట్లు. అంటే మళ్ళీ షార్టేజ్ ఎంత ఉంది అక్కడ, 600 కోట్లు. అందుకని అందరికీ ఆశించిన స్థాయిలో, అంటే అందరికీ అందినప్పటికీ ఇంకా 600 కోట్లు అందలేవంటే చాలా కొంతమంది రైతులకి ఇంకో 600 కోట్లు అనేది షార్టేజ్ అయిపోయింది. అయితే ఈ ఏడాది కూడా మళ్ళీ 1800 కోట్లే పెట్టారు సన్నాలకి. అంటే యథావిధిగా గతంలో ఎట్లాగైతే 500 రూపాయలు బోనస్ ఏ రకంగా రైతులకు అందినాయో ఈ ఏడాది కూడా అందించాలి అని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. కానీ బడ్జెట్లో ఎంత ఇచ్చింది, మళ్ళీ 1800 కోట్లే ఇచ్చింది. యాక్చువల్లీ ఈసారి 2,000-2,500 కోట్లు పెట్టుంటే అందరికి సరిపోయేది. అంటే ఎవ్రీ ఇయర్ పంట అనేది పెరుగుతూ ఉంటుంది, సాగు అనేది ఎక్కువగా వచ్చి రైతులకి పంట కొద్దిగా ఎక్కువ పండుతుంది. అంటే జనాభా శాతం ఎట్లయితే పెరుగుతూ పోతుందో రైతాంగం కూడా పెరుగుతూ ఉంటుంది, వడ్లు కూడా ఎక్కువగా దిగుబడి వస్తూ ఉంటుంది. అయితే ఈ టైంలో 2,000 crores కానీ 2,500 crores పెట్టుంటే గత ఏడాది 600 కోట్లు ఎట్లాగైతే షార్టేజ్ అయినాయో ఈ ఏడాది కూడా కొంతమంది రైతులకి 500 రూపాయల బోనసు అందకపోవచ్చు. సో అందుకని బడ్జెట్ 3,250 కోట్లు పెట్టుంటే అందులో మీకు ఒక 50,000 కోట్లు షార్టేజ్ ఉన్నా మిగతా రంగాలన్నిటికీ కూడా అందే పరిస్థితి ఉంటుంది. అట్లాగే వైద్యం, విద్య, ఐటీ, స్పోర్ట్స్, ఇక అనేక రంగాలకి ఈ షార్టేజ్ అనేది కనపడతా ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. ప్రధానంగా ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ రాష్ట్రమైన డెవలప్మెంట్ ఏ రకంగా అయ్యింది అని చూస్తాయి. అంటే నాట్ ఓన్లీ స్టేట్స్, కంట్రీస్ కూడా. ఉదాహరణకి సింగపూర్ కానీ ఇంకా ఇతరత ఏ కంట్రీలో అయినా అత్యధికంగా హై ఫోకస్ దేని మీద ఉంటుంది. ఈవెన్ అనేక డయాస్ల మీద అందరూ నాయకులు చెప్పేటువంటి కామన్ వర్డ్ ఏంటి, విద్య, వైద్యం. అంటే ఉచిత విద్య గురించి గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి స్కీములు కావచ్చు, అలాగే వైద్య రంగానికి కూడా కావచ్చు. ఇప్పుడు విద్య కోసం కేటాయించినటువంటి గత బడ్జెట్ ఎలా ఉంది, ఈ బడ్జెట్ ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఓకే, అంటే ఈ ఏడాది చూసినట్లయితే ఇప్పుడు 23,000 కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అదే గత ఏడాది చూసినట్లయితే 21,000 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. అయితే 21,000 కోట్ల బడ్జెట్కి ఇప్పుడున్నటువంటి 23,000 బడ్జెట్కి చూసినట్లయితే జస్ట్ స్లైట్ డిఫరెన్స్, ఒక 2,000 కోట్ల బడ్జెట్ మాత్రమే పెరిగినట్టుగా కనపడతా ఉంది. అయితే ఆల్ ఇండియా రేషియోలో ఇది కొద్దిగా చాలా బాగా గమనించాల్సిన విషయం. అంటే ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, ఎంటర్ప్రెనర్ కానీ విద్య గురించి చాలా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు అత్యధికంగా బడ్జెట్ దేనికి కేటాయిస్తుంది, విద్యకి కానీ వైద్యానికి కానీ ప్రవేశపెడతా ఉంటుంది. ఈసారి వైద్యానికి చూసినట్లయితే, విద్యకి చూసినట్లయితే ఫస్ట్ విద్య గురించి స్పష్టంగా తెలుసుకుందాం. విద్య గురించి గత ఏడాది 21,000 కోట్లు పెట్టింది బడ్జెట్, ఈ ఏడాది 23,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. అయితే 23,000 కోట్ల బడ్జెట్ నిజానికి ఇప్పుడున్న తెలంగాణలో సరిపోతుందా, సరిపోదా? 23,000 కోట్ల బడ్జెట్ సరిపోదు. కారణం ఎందుకు అనంటే ఆల్ ఇండియా రేషియో చూసినట్లయితే, అన్ని రాష్ట్రాల వారీగా చూసినట్లయితే విద్య గురించి అన్ని రాష్ట్రాలు చాలా ఎక్కువ బడ్జెట్ని ఇస్తూ ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే ఆల్ ఇండియాలో అత్యధికంగా స్టేట్లు చూసినట్లయితే వాళ్ళ లిటరసీ రేటు విద్య కోసము, అంటే పిల్లలు అత్యధికంగా చదువుతున్న రేషియో చూసినట్లయితే 14.7% ఉంది, 14.7% ఉంది. అంటే మన రాష్ట్రంలో చూసినట్లయితే -6% ఉంది. -6% అంటే ఇతర రాష్ట్రాల్లో పోల్చినట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటిది -6% అంటే ఏ రకంగానూ కాంపిటీట్ ఇచ్చినట్లు లేదు. అంటే గతంలో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనే కాదు, గత ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి నిర్లక్ష్యమే వహించింది. కాకపోతే ఇచ్చినటువంటి బడ్జెట్ని వాళ్ళు ఏ రకంగా అచీవ్ అయ్యారు అంటే 21,000 కోట్లు
కేటాయించినప్పుడు ఆ 21,000 కోట్లైనా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖకి ఇస్తుందా లేదా అనేది ప్రధానంగా చూడవలసినటువంటి విషయం ఇక్కడ. అలాగే ఇప్పుడు ఈ ఇయర్ చూసినట్లయితే 23,000 కోట్లు బడ్జెట్ని అయితే కేటాయించారు, కానీ అది ఆ శాఖకు మళ్ళీ 23,000 కోట్లు అందుతాయో లేదో అనేది ఇంకో రకమైన బాధ. అయితే ఇందులోనే కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనివల్ల కొత్త బిల్డింగ్లు కట్టడం అనేది కేవలం కొత్త బిల్డింగ్ కట్టడానికి మాత్రమే ఇవి. అంతేగాని ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్స్ కార్పొరేట్ స్థాయిలో ఇంతకు ముందు కేసీఆర్ కట్టినటువంటివి కొన్ని చూసాం, KG2 పీజీలు కానీ చాలా రెసిడెన్షియల్ స్కూల్ కార్పొరేట్ స్థాయి లెవెల్లో కట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్ స్థాయిలో కట్టుకోగలిగినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్కి అక్కడున్న అక్కడున్న అధ్యాపకులకు, టీచర్లకి ఆన్ టైం శాలరీస్ ఇవ్వడం కానీ, లేదు అక్కడ కనీసం చాక్ పీస్లకు కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ అందని పరిస్థితి కనపడతా ఉంది. ఇది నేను చెప్తున్నటువంటి విషయం ఏం కాదు, మనం జస్ట్ న్యూట్రల్ విషయాలు చర్చించుకోవాలి ఇక్కడ. అంటే ఆరోపణలు కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్స్ మనకు కావాలి. అయితే ఇప్పుడు ఈ 500 కోట్లు కొత్త బిల్డింగ్లు కట్టడానికి కేటాయించినప్పుడు ఇలా కాకుండా ఆర్థిక నిపుణులు కానీ లేదా ప్రొఫెసర్స్, ఇంటలెక్చువల్స్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ 500 కోట్ల నిధులు ఆల్రెడీ ఉన్నటువంటి పాఠశాలల్లో ఉన్న వాళ్ళకి కేటాయించుంటే వాళ్ళకు మంచి బెంచ్లు కానీ, మంచి వాష్రూమ్స్ కానీ, వాళ్ళకు ఇచ్చేటువంటి ఆహార ఏదైతే భోజనాల వసతులు ఉన్నాయో వాళ్ళకు ఇప్పుడు ఈ రకంగా ఈ రోజులలో ఎక్కువగా చూస్తున్నటువంటి విషయాలు ఏంటంటే అన్నం తినిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుందని ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఎక్కువగా వింటున్నాం మనం. సో ఈ 500 కోట్లు కొత్త బిల్డింగ్ కట్టడానికి కాకుండా ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళ పిల్లలకి చదవడానికి కానీ, యూనిఫామ్స్ కానీ, బ్యాగ్స్ కానీ, భోజనాలకు కానీ, టీచర్ల శాలరీస్ కానీ, అక్కడున్న ఎక్విప్మెంట్లు కానీ, డిజిటల్ వ్యవస్థని ఇప్పుడు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డెవలప్ అవుతూ ఉంది. కనీసం విద్యా వ్యవస్థలో ఇతర రాష్ట్రాలని చెప్పలేను కానీ కొన్ని రాష్ట్రాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఎడ్యుకేషన్స్లలోకి వాళ్ళు ప్రవేశపెట్టారు. రెసిడెన్షియల్ స్కూళ్ళలో వాళ్ళు డిజిటలైజ్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి స్కూళ్ళకు ఏ రకమైన బడ్జెట్ని వాళ్ళ ప్రతిపాదన అయితే చేయలేదు, కానీ కొత్త బిల్డింగ్లు కట్టడానికి మాత్రం 500 కోట్లు అనేది ఇచ్చారు. అలాగే చూసినట్లయితే స్టాఫ్స్ అండ్ రిక్రూట్మెంట్ కోసము ఏ రకమైనటువంటి ప్రతిపాదన చేయకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. ఎందుకంటే అనేక రోజుల నుంచి పిల్లలకి సరైన టీచర్లు లేరని ఎక్కువగా వింటూ ఉన్నాము, సరైన సదుపాయాలు లేవని ఎక్కువగా వింటూ ఉన్నాము. సో ఈ 500 కోట్లు కొత్త బిల్డింగ్కి కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సరిపోయేంత వరకు ఉన్నాయి కాబట్టి వాటికి కేటాయించుంటే ఈ బడ్జెట్ కొంత బాగుండేది. అలాగే లిటరసీ రేట్ కొద్దిగా పెంచితే, అంటే ఆల్రెడీ చదువుకోని పిల్లలు -6% ఉన్నారు తెలంగాణలో, మనం ఓన్లీ 8.58% దగ్గరనే కొట్టుమిట్టాడుతున్నాం. ఆల్ ఇండియా లెవెల్లో, నేను వేరే దేశాల గురించి మాట్లాడతలే, జస్ట్ మన రాష్ట్రాల్లో, మన ఇతర రాష్ట్రాల్లో చూసినట్లయితే 14.7% ఉంది. అది గణనీయంగా మళ్ళీ 16 నుంచి 17% కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. సో విద్యా వైపు కొద్దిగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ఉంటే బాగుండేది. గత ప్రభుత్వం అయితే KG2 పీజీ కానీ, లేకపోతే అనేక రకమైన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, యూనిఫామ్ కానీ, మధ్యాహ్న భోజనాలు కానీ, లేకపోతే సన్నబియ్యము ప్రవేశపెట్టడం కానీ, ఆ రోజుల్లో ఈటల రాజేంద్ర గారు ఉన్న టైంలో ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ అయినామని మనం వినున్నాం. కానీ ఈసారి ఎడ్యుకేషన్ మినిస్టరు దీని మీద గట్టి కసరత్తు అయితే చేయలేదు. కొంత నిరాశ కూడా కనిపిస్తుంది అనేది నిపుణులు చెప్పేటువంటి విషయాలు. అలాగే అధ్యాపకులకు అక్కడే లోకల్గా అకామిడేషన్ కల్పిస్తాం కొత్త బిల్డింగ్లు అని చెప్పారు. వాళ్ళకి అకామిడేషన్ ఏం ఇబ్బంది లేదు, కానీ ఉన్న పిల్లలకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ సరైన టైంలో శాలరీస్ లేవని, తర్వాత ఏ రకమైనటువంటి ఎసెన్షియల్స్ చాలా స్పీడ్గా అనేది వాళ్ళకి అందట్లేదు అనేది ప్రధానంగా వాళ్ళ సైడ్ నుంచి వినిపిస్తున్నటువంటి విషయాలు ఇవి. ఇది విద్యలో ఉన్నటువంటి ప్రాబ్లం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, గతంలో 21,000 కోట్లు కేటాయించారు, ఇప్పుడు 23,000 కోట్లు కేటాయించారు విద్యారంగానికి. అయితే వైద్యం అయితే ప్రధానంగా చూసినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ మనకి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అది. బట్ ఇప్పుడు అంటే దాని గురించి చెప్పేదానికంటే బడ్జెట్ గురించే విశ్లేషించాలి కాబట్టి తర్వాత దాని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వైద్య రంగంలో అయితే ఈ బడ్జెట్ ఏ రకంగానూ సాటిస్ఫాక్షన్గా లేదు. ఎందుకంటే గత ఏడాది 11,000 కోట్లు, ఈ ఏడాది 12,000 కోట్లు, 1,000 కోట్లు మాత్రమే పెరిగింది. కనీసం దాన్ని ఒక 15,000 కోట్లు, 16,000 కోట్లు ఉంటే బాగుండేది అనేది ప్రజల యొక్క ఉద్దేశం, అలాగే ఆర్థిక నిపుణుల యొక్క ఉద్దేశం కూడా. అసలు ఏం జస్టిఫై చేయలేదు
వైద్య రంగానికి అనేది చాలా మంది ఆరోపణ చేస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఈ 12,000 కోట్ల నుంచి 2,600 కోట్లు ఉస్మానియా హాస్పిటల్కి కేటాయించారు. 26 ఎకరాల్లో దాన్ని రీబిల్డింగ్ చేస్తున్నారు అనేది ఒకటి ప్రధానంగా వినిపించింది. అంతే తప్పితే కానీ డిస్ట్రిక్ట్ స్థాయిలో కానీ మండల్ స్థాయిలో కానీ కొత్త హాస్పిటల్స్ ఇస్తున్నాము, ఎయిమ్స్ తరహా హాస్పిటల్స్ చేస్తారు, కనీసం ఒక 2-3 ప్రధాన జిల్లాలు వరంగల్కో, నిజామాబాద్కో, కరీంనగర్కో, ఖమ్మంకో, మహబూబ్ నగర్కో కేటాయించుంటే ఒక హాస్పిటల్స్ దాని మీద ఎట్లాంటి ప్రతిపాదనలు లేవు. ఎందుకంటే 11,000 కోట్లు గత ఏడాదిలో పెట్టినటువంటి బడ్జెట్తో మీరు ఎలాంటి కొత్త హాస్పిటల్స్ గురించి విన్నారు? ఏమి వినలేరు. జస్ట్ ఆ వైద్యానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఆ 11,000 కోట్లతో ఏ రకంగా అయితే గత ఏడాది సాగిపోయిందో ఈ 12,000 కోట్లతో అదే రకంగా సాగిపోతుంది. ఇక దీంట్లో అపార్ట్ ఫ్రమ్ ఉస్మానియా హాస్పిటల్ గురించి తప్పితే డిస్ట్రిక్ట్ స్థాయిలో కానీ మండల్ స్థాయిలో కానీ ఏ రకమైన హాస్పిటళ్ళ గురించి ప్రస్తావించలేదు అనేది అందరూ కొంత బాధగా అనిపించినటువంటి విషయం. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, మండల్ స్థాయిలో హాస్పిటల్స్ కొంత రీడిజైనింగ్ కానీ వాటిని కొంత బాగా చేయించగలిగితే కొద్దిగా హాస్పిటల్ నియర్ డిస్ట్రిక్ట్లో కానీ మండల్లో కానీ పేద ప్రజలకి చాలా ఉపయోగపడేది. దాని మీద అయితే ఏ రకమైన ప్రస్తావన లేదు అనేది ఇంకో వాదన. అలాగే చూసినట్లయితే ప్రధానంగా హాస్పిటల్లోకి వెళ్తే ఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనే కాదు గత ప్రభుత్వం అయినా సరే ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే స్టాఫ్ లేరు అండ్ సరైన ఎక్విప్మెంట్లు లేవు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇంకా మండల హాస్పిటల్లోకి వెళ్తే ఇంకా ఘోరమైన పరిస్థితి. కనీసము ఎక్విప్మెంట్లు కూడా అప్డేట్ చేయరు, స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉండదు, ఉన్న స్టాఫే పాపం చాలా గంటలుగా పనిచేస్తారనేది ఆరోపణ. సో కొత్తగా స్టాఫ్ రిక్రూట్మెంట్ గురించి కానీ లేదు, స్టాఫ్లో గురించే కాకుండా మండల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో గురించి అయితే ప్రధానంగా మాట్లాడినట్టుగా అయితే కనపడలేదు. సో ఇది వైద్యం గురించి చెప్పాలంటే దీని మీద ఏమీ ఎక్కువగా ప్రస్తావించలేదు కాబట్టి ఈ బడ్జెట్లో మనం మాట్లాడగలిగింది ఇంతే. గత ఏడాది 11,000 కోట్లతో ఏదైతే సాగిందో ఈ ఏడాది 12,000 కోట్లతో అదే సాగుతూ ఉంది. ఇక ప్రధానంగా మనం మాట్లాడాలి అని అంటే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం గురించి మాట్లాడాలంటే దేశం యొక్క జీడిపి కూడా వ్యవసాయం మీద కూడా ఆధారపడే పరిస్థితి. కానీ అట్లాంటి రైతన్నలకి నిజంగా ఈ బడ్జెట్ ఏ రకమైన ఊరటనిచ్చింది అనేది చూద్దాం. ఇందాక నేను మాట్లాడినట్లు గతంలో రుణమాఫీ చేయడానికి 46,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ ఏడాది అయితే కేవలము 24,000 కోట్లే పెట్టారు. ఎందుకంటే రుణమాఫీ చేశారు. దానికి ఇందాక మీకు చెప్పినట్లు 26,000 కోట్లు ఓన్లీ రుణమాఫీకే పెట్టుకుంటే అది ఓన్లీ 20,000 కోట్లే చేశారు. అక్కడ ఒక 6,000 కోట్లు షార్టేజ్. ఇంకా చాలామందికి రుణమాఫీ అవ్వని పరిస్థితి అనేది చాలా ప్రతిపక్ష పార్టీలు గోల పెడుతున్న విషయం. అలాగే ఈసారి ఏం ఆలోచించి 24,000 కోట్ల బడ్జెట్ ఇచ్చారనేది అయితే అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు గతంలో రైతు బంధు యథావిధిగా ఈ ప్రభుత్వం ఇస్తుందా, ఇయ్యదా? నిజంగా ఇచ్చినట్టయితే మరి ఈ బడ్జెట్ని ఏ రకంగా సరిపెట్టుకుంటుంది? గతంలో 46,000 కోట్లు ఇస్తేనే సరిపోనిది ఈసారి 24,000 కోట్లు మాత్రమే పెట్టడానికి కారణం ఏంటంటే రుణమాఫీ చేశారు కాబట్టి ఈసారి రైతు బంధు కూడా యాడ్ అయి ఉంది. సో ఈసారి మరి రైతు బంధుకి ఈ 24,000 కోట్లు ఏ రకంగా సరిపోతుందనేది తెలీదు. రైతు బంధు గురించి చాలామంది రైతులు అయితే వెయిట్ చేసే పరిస్థితి. అలాగే ఇందాక మాట్లాడుతున్నట్టు 500 రూపాయలు బోనస్ రైతులకు ఏ రకంగా అందాలి అని అనుకున్నామో అప్పుడు 1,800 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో 1,200 కోట్లు మాత్రమే ఆ శాఖకు అందినాయి. 600 కోట్లు షార్టేజ్ కాబట్టి కొంతమందికి బోనస్లు వచ్చినాయని, కొంతమంది రైతులకైతే బోనస్లు రాలేని పరిస్థితి. కారణం 600 కోట్లు షార్టేజ్. సో ఈ ఏడాది కూడా మళ్ళీ 1,800 కోట్లు పెట్టారు. మరి పూర్తి స్థాయిలో బోనస్ అందుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే రైతులకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉందంటే భూమి పట్టాల గురించే. అది గత 5 సంవత్సరాల నుంచి అయితే అత్యధికంగా రైతులు కష్టపడి బాధపడుతున్నటువంటి విషయం ఏమైనా ఉందంటే రైతులకు పట్టాలు అందకపోవడం. దానికి కారణం ధరణిని నిజంగానే అనేక విషయాల లోపాలున్నా దాన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నటువంటి గత ప్రభుత్వము రైతులకి ఆ కష్టాలు తీర్చే క్రమంలో ఆ ప్రభుత్వం అనేది వైఫల్యం చెందింది, ఓడిపోయింది. మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము భూభారతి చట్టం అనేది తీసుకొని వచ్చింది. భూభారతి చట్టం కేవలం ఎంఆర్ఓలకు, కింది స్థాయి రెవెన్యూ అధికారులకైతే అప్పచెప్పారు కానీ రైతులకి ఏ రకమైనటువంటి న్యాయం కానీ పట్టాలు కానీ అందని పరిస్థితి అయితే కనపడతా ఉంది. పట్టా ప్రాబ్లం అయితే చాలామందికి ఉంది. అందరు రైతులకి పట్ట ప్రాబ్లం అయితే ప్రధానంగా ఉంది. అది ఏ రకంగానూ క్లియర్ అవ్వలే. ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో దాని గురించి కనీసం భూభారతి పనిచేస్తుందా, పనిచేయను అనే పరిస్థితి. అయితే వ్యవసాయ రంగంలో
అనేక రాష్ట్రాలు ఏఐ టెక్నాలజీని వాడుతున్న పరిస్థితులు కొంతవరకు కనపడతా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఏఐ టెక్నాలజీ గురించి ఏ రకమైనటువంటి ప్రస్తావన అయితే రాలేదు. అండ్ ప్రధానంగా ఇప్పుడు ఈ 24,000 కోట్లలో అయితే రైతు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న విషయాలు ఇప్పుడు ఆల్రెడీ మనం న్యూస్లో చూస్తున్నాం. మార్చి మంత్ ప్రారంభమైంది కాబట్టి అనేక జిల్లాల్లో ఇప్పటికి రైతులకు నీరు అందక ప్రధానంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా నీళ్లు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని గమనిస్తున్నట్లయితే గత ప్రభుత్వం చూసినట్లయితే చెరువులో పూడికలు తీయడం కానీ, చెక్ డ్యామ్లు నిర్మించడం కానీ, చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద టార్గెట్ చేస్తూ పనిచేయడం, అంటే అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకుపోవడం కానీ, కాళేశ్వరం గురించి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడం కానీ, అంటే రైతాంగానికి పెద్ద ఇరిగేషన్ 1,00,000 కోట్లు పెట్టి గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది. దానివల్ల లక్షల ఎకరాలు తడిచినాయి అనేది రైతులు చెప్పేటువంటి విషయం. అయితే ఈ ప్రభుత్వం గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఏ రకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు. అలాగే ఈ సంవత్సరం కూడా ఏ రకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు గాక 24,000 కోట్లు అయితే ఏ రకంగానూ సరిపోవు. కారణం ఏంటంటే గతంలో 49,000 కోట్ల బడ్జెట్ పెట్టిన దాంట్లో 26,000 కోట్లు ఆల్రెడీ రుణమాఫీ కోసము కేటాయించారు. అంటే మిగిలినటువంటి బడ్జెట్లో 6,000 కోట్లు అయితే ఇవ్వలేదు. అంటే 20,000 కోట్లు మాత్రమే ఆ శాఖకు అందే జస్ట్ రుణమాఫీ చేయడానికి. అంటే ఇంకా మిగిలింది ఎంత? 29 కోట్లు. 29,000 కోట్లలో గత ఏడాది ఏం జరగనప్పుడు ఈ ఏడాది 24,000 కోట్లతో అసలు వీళ్ళు రైతు భరోసాను ఏ రకంగా అచీవ్ చేస్తారనేది తెలీదు. అలాగే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడడానికి ఈ బడ్జెట్ ఏ రకం గత ఏడాది అయితే ఎలాగే గడిచిపోయిందో ఈ ఏడాది కూడా 24,000 కోట్లతో అలానే గడిచిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఊర్లలో కానీ లేకపోతే తాగడానికి మంచినీళ్ళు లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ పంటకి నీళ్ళు అందటం కానీ ఈ రకమైనటువంటి విషయాల మీద గత ప్రభుత్వం చెరువులలో పూడిక, డ్యాము, చెక్ డ్యాములు కట్టడము, అది మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చి కొంత ఇరిగేషన్ మీదను రైతుల మీదను వ్యవసాయ రంగం మీద అంటే మత్స్యకారులకి చెరువులలో చేపలు వదలటం కానీ ఇలాంటివి చాలా విషయాలు కొంత కేటాయించింది గత ప్రభుత్వం. అంటే ప్రైమ్ ఫోకస్ కొంత అగ్రికల్చర్ మీద వ్యవసాయ శాఖ మీద అనేది గత ప్రభుత్వం కేటాయించింది, అంటే ఫోకస్ చేసింది. కానీ ఇప్పుడు ఈ ఏడాది వరకే, ఇంకా ముందు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది బడ్జెట్ పెట్టడానికి, కాబట్టి ఆ ముందు బడ్జెట్లో పెడతారేమో కావచ్చు గాక, కానీ ఇక్కడైతే లేదు. అలాగే ప్రధానంగా రైతు ఇంకో సమస్యతో బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్. ఫసల్ బీమా యోజన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని గత ప్రభుత్వము కొన్ని మన హౌసింగ్ విషయంలో కానీ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ ఇట్లాంటి వాటిని కొంత వ్యతిరేకించడం అయితే జరిగింది. అట్లాగే వైద్యం విషయంలోనైతే కొంత ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకోవాలన్నా విరుద్ధంగానే ఉండింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైనా సరే మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే కొంత అవగాహన కల్పించి రైతులందరికీ పంట వడగండ్ల వానల వల్లనో ఏదో ఒక రకంగా రైతు ఎప్పటికప్పుడు మోసపోతా ప్రభుత్వాల చుట్టూ తిరిగి లాస్ అవుతా వాటికి కనీసం ఏ రకమైనటువంటి ఇన్సూరెన్స్ కాదు కదా, ఏ రకమైన భరోసా లేక ఏడాది మొత్తం పండించిన పంట ఒకేసారి వడగండ్లతోనో ఇంకేదో రకంగానో నష్టపోతూ ఉంటాడు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసే పనిలో ఉంది కాబట్టి కొంత లోకల్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీని మీద క్యాంపెయినింగ్ చేసి కొంత అవగాహన కల్పించి ఫసల్ బీమా యోజన అనే స్కీమ్ కింద రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేలాగా చేయగలిగితే కొంతమరకు రైతులకి పంట నష్టం పోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ బర్డన్ అనేది పడకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల వల్ల ఆ పంటకు రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ రావడం వల్ల రైతు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. సో మొత్తం మీద చెప్పినట్లయితే గత ఏడాది బడ్జెట్ 49,000 కోట్లలో 26,000 కోట్లు కేవలం రుణమాఫీకి అయిపోయింది. కానీ అందులో అందింది ఎంత? కేవలం 20,000 కోట్లే. మిగిలిన 29,000 కోట్లతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశాము అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఈ ఏడాది కేవలం 24,000 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉంది. సో యథావిధిగా అయితే కొనసాగుతుంది అనేది నా అంచనా. ఇకపోతే హౌసింగ్ స్కీమ్ గురించి, ప్రతి పేదవాడి కళ ఏంటంటే సొంతిల్లు ఉండాలి అనే కళ కంటా ఉంటాడు. అయితే ఈ సంవత్సరము గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా అదే విధంగా, అంటే గత ఏడాది అయితే ఏ రకమైనటువంటి ఇల్లు నిర్మించలేదు, దాని గురించి
చర్చ రాలేదు. నామమాత్రపు బడ్జెట్ గతంలో కేటాయించడం వల్ల పూర్తి స్థాయిలో ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ ఇల్లు ఈ రకంగా అయిపోతాయి అని అనుకున్నారు కానీ అవ్వలేదు. అయితే ఈ ఏడాది 12,000 కోట్లు గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్కి కేటాయించింది. అయితే ఇందాక నేను అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఏ రకమైన నిధులైనా సరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఏ రకమైన స్కీమ్నైనా సరే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా కూడా ఉంది. అయితే సెంట్రల్ స్కీము ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఒక సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో కొద్దిగా ఎక్కువ ఇల్లులు నిర్మించుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే గృహ నిర్మాణ స్కీమ్ గురించి కేవలం 12,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇందులో ఎంతవరకు ఈ నిధులు ఆ శాఖకి అందితే అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కానీ అర్బన్ ఏరియాలో కానీ ఆల్రెడీ ఇప్పుడు మూసీ రివర్ కింద అనేక మంది ఇల్లు లేకుండా అయిపోయారు. సో ఇప్పుడు ఈ 12,000 కోట్లతో వాళ్ళకి ఇల్లు నిర్మిస్తారా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కట్టి నియర్ బై అయితే ఉంచింది. కాకపోతే అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఎవరికైతే లేవో వాళ్ళని తీసుకుపోయి అక్కడ అకామిడేట్ చేస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే అక్కడున్న ప్రధాన సమస్య ఏం కనపడతా ఉంది? ఆల్రెడీ ఆ ఇల్లు సర్వేలు చేసి మహేందర్, సురేందర్, వీరేందర్ కానీ అందరికీ 12,000 మంది ఉంటే 12,000 మందికి అర్హులు కదా, 12,000 మందికి ఇల్లు కేటాయించాలి. వాళ్ళ లిస్టు తీసుకొని ఆ లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఆ ఇల్లులు కేటాయించాలని చెప్పేసి ఆల్రెడీ అంతా నిర్ధారించిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఇక్కడున్న ఎవరైతే ఇల్లు లేకుండా అయిపోయారో వీళ్ళని తీసుకుపోయి అక్కడ చేద్దామని అంటే మరి అక్కడ సర్వేలు అయిపోయి వాడికి ఆల్రెడీ అలాట్మెంట్ లెటర్స్ వచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్తారు? అందుకని ఇక్కడున్న వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి చాలా గొడవలు అనేవి అవుతూ ఉన్నాయి. అండ్ లోకల్ ఎమ్మెల్యేలకి అయితే పెద్ద తలనొప్పిగా మారింది. ఈ 12,000 కోట్ల బడ్జెట్తో కొత్త ఇల్లులు కట్టిస్తారా, ఎన్ని రోజులలో కట్టిస్తారా అనేది క్లియర్ స్పష్టత అయితే బట్టి విక్రమార్క గారు చెప్పలేదు. అండ్ మూసీ రివర్ ప్రాంతంలో ఎంతమంది అయితే ఇల్లులు కోల్పోయి డ్యామేజెస్ అయిపోయారో వాళ్ళ మీద స్పష్టంగా మాట్లాడలేదు. అలాగే గతంలో అలాట్ అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వాళ్ళకే ఇస్తారా, లేదు మూసీ ప్రాంతంలో ఎవరైతే ఇల్లు కోల్పోయి ఉన్నారో వీళ్ళకి ఇస్తారా అనే దాని మీద అయితే క్లియర్ స్పష్టత అయితే రాలేదు. ఇకపోతే రేషన్ కార్డు గురించి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కొత్తగా వైట్ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తే ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. రేషన్ కార్డు అయితే ఇయ్యలేని పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ ఏడాది కొంత ఇష్యూ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ ప్రభుత్వము అందరూ అంటే ఆర్థిక నిపుణులు కానీ అందరూ ఇంటలెక్చువల్స్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, అయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత చాలామంది ఇస్తున్నటువంటి అడ్వైజ్లు ఏంటంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు అనేది ఇష్యూ చేయాలి అని. కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఎవరికి ఇస్తున్నారు? 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు, అలాగే 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి సన్న బియ్యాలు అనేవి ఈసారి ఇస్తామన్నారు. ఇప్పుడైతే దొడ్డు బియ్యం వస్తూ ఉంది, లోకల్లో బ్లాక్లో ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు. అది పెద్ద వైట్ ఎలిఫెంట్ బిజినెస్ లాగా అయితే మారిపోయింది. కానీ ఈ ప్రభుత్వం అన్న కనీసం అర్హులైన వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఈ వైట్ రేషన్ కార్డు ఇస్తే గనక నిజంగా అంటే కేంద్ర ప్రభుత్వం మీదనే కాకుండా ఎందుకంటే రేషన్ అంటే కొంత బియ్యం ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు కడతా ఉంటే అందులో 10 రూపాయలు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కడతా ఉంది. అంటే 30 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. దీని గురించి రీసెంట్గా బండి సంజయ్ గారు కూడా ఏమన్నారంటే అత్యధికంగా డబ్బులు మేమే ఇస్తున్నాం 75%, 80% కాబట్టి వైట్ రేషన్ కార్డు మీద పీఎం నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన అన్నారు. అయితే ఇప్పుడు ఈ సన్నం బియ్యం నిజంగానే ఇవ్వడం ప్రారంభించిన తర్వాత అర్హులైన వారికి అంటే చాలా నిజంగానే బిలో పోవర్టీ లైన్ అంటే బాగా అంటే పేదరికంలో ఉన్న వారికి కనుకనే ఐడెంటిఫై చేసి రేషన్ కార్డు ఇస్తే ఇక్కడ వైట్ ఇప్పుడు నేను అన్నట్టు 90%, 80% లేదా నిజంగా ఇంకొక రిపోర్ట్ మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఒక సర్వేలో భారతదేశం అంతటా కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్నది ఎంత శాతం అయ్యా అంటే ఓన్లీ 17% అని చెప్తుంది. కానీ ఇక్కడ వైట్ రేషన్ కార్డు ఆధారంగా చూసినట్లయితే 85% మందికి అన్నీ అందుతుంది. సన్న బియ్యం స్కీమ్ ఇచ్చినా వాడు తీసుకుపోయి ఇంకో చోట బ్లాక్లో అమ్ముకుంటాడు. ఇంకా ఎప్పుడైనా వీనికి యాక్సిడెంట్ అయినా ఏం చేసినా ఈ కార్డు వల్లనే ఆయనకి రాయితీలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా కింద మీద పడి ఈ కార్డులు తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు 85% మెంబర్స్కి మీరు రేషన్ కార్డు ఇస్తే ప్రభుత్వం మీదనే భారం పడుతుంది కాబట్టి బియ్యం ప్రకారంగానే ఇంకా ఇతరత ఏ స్కీములకైనా సరే వీళ్ళంతా అర్హులు అవుతారు. కానీ వాస్తవంగా అర్హులు ఎవరు? బిలో పవర్టీ లైన్లో ఉన్న పేద ప్రజలు మాత్రమే. వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే కేంద్రం ఇచ్చిన
ఒక సర్వే ఆధారంగా చూసినట్లయితే కేవలం 17% మాత్రమే. అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా భారం తగ్గుతుంది. కానీ అప్పటికి ఈ ప్రభుత్వం ఏం చేసిందనంటే 100% ఇస్తామని ఒప్పుకోవడం వాళ్ళ నిజంగానే గొప్పతనం. బట్ ఈ కార్డులు అనేవి ఎప్పుడు ప్రవేశపెడతారనేది చూడాలి. అయితే మొత్తం మీద రేషన్ కార్డ్ అండ్ హౌసింగ్ వీటన్నిటికీ హౌసింగ్ స్కీమ్ మీద అయితే ఓన్లీ 12,000 కోట్లు బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఓవరాల్గా చెప్పినట్లయితే ఏ శాఖకు ఆ శాఖ నిజంగా కేంద్ర ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఎప్పుడైనా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు ఒకవేళ ఇప్పుడు 3,04,000 కోట్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళకి రాబడి 2 రూపంలో ఉంటాయి. కేంద్రం నుంచి 2 ట్యాక్స్ అండ్ గ్రాంట్స్, అదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్యాక్స్ అండ్ ట్యాక్స్ కాకుండా ఇతర ఆదాయ రూపాలు కూడా మార్గాలు కూడా ఉంటాయి. అదే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ అని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో ఈ 4 కలిపితే ఆల్రెడీ 2,27,000 కోట్లు వచ్చినాయి. కానీ వీళ్ళకు ఇంకా 3,00,000 కోట్లు కావాలంటే ఆల్రెడీ ఒక 70,000 కోట్లు అప్పు చేయాలి. అంటే గతంలో 1,70,000 కోట్ల అప్పు ఉంది, ఇప్పుడు ఒక 70,000 కోట్ల అప్పు అవుతుంది. అంటే ఎటు చూసినా మళ్ళీ 2,50,000 కోట్ల వరకు కొత్త అప్పులు జస్ట్ 2 ఇయర్స్లోనే అవుతున్నప్పుడు అంత చేసినప్పటికీ కూడా అంటే ఇప్పుడు కొత్తగా 70,000 కోట్ల అప్పు చేసిన ఈ 3,04,000 కోట్ల బడ్జెట్ నిజంగానే ప్రజల వరకు చేరుతుందా లేదా అనేది గమనించాలా మీరు. సో ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పినట్లు వ్యవసాయానికి ఎంత, గతంలో ఎంత, ఇప్పుడు ఎంత ప్రవేశపెట్టారు. అయితే దాంట్లో కొన్ని అలాట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ విద్యకి కొత్త బిల్డింగ్లకు 500 కోట్లు కేటాయించారు. వైద్యంలో ఉస్మానియా హాస్పిటల్కి 2,600 కోట్లు కేటాయించారు. మిగతా వాటి మీద ఇంకా ప్రభుత్వం ఆ శాఖనే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఎట్లా ఖర్చు పెట్టాలి అని. ఇకపోతే ఇట్లా అన్ని శాఖల వారీగా గతంలో ఎంత ఇప్పుడు ఎంత అనేది చూసుకున్నట్లయితే మనకు బడ్జెట్ అనేది చాలా క్లియర్. ఇదేమీ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. జస్ట్ గత ఏడాది బడ్జెట్ని అంటే ఈ ఏడాది చూసినట్లయితే ఐటీ శాఖను చూసినట్లయితే 774 కోట్లు కేటాయించారు. ఇప్పుడు 774 కోట్లు గతంతో పోల్చుకొని చూసుకోవాలి, ఈ ఏడాది చూసుకోవాలి. సో ఈ రోజులలో కొత్త స్కీములు ఏ రకంగా వస్తున్నాయి అనేది గమనించటం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ ఈ రకంగా చేయొచ్చు. ఇక ప్రధానంగా చెప్పినట్లయితే హైదరాబాద్ తెలంగాణ యొక్క రాజధాని. అయితే తెలంగాణకి రాజధానిగా ఉన్న హైదరాబాద్ అత్యధిక ఇన్కమ్ సోర్స్ మన రాష్ట్రానికి. ఈ రాష్ట్రాన్ని నుండి అత్యధికంగా ఇన్కమ్ పొందుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ హైదరాబాద్ మీద ప్రత్యేకంగా బడ్జెట్ అలాట్మెంట్ అనేది ఏమీ లేదు. అయితే రాజధాని డెవలప్మెంట్ కోసము బడ్జెట్ని ప్రత్యేకంగా ఏమి పెట్టరు, కానీ జిహెచ్ఎఫ్సి నుంచి వచ్చేటువంటి నిధులను వాడతారు. అలాగే ఐటీ శాఖ కోసం 774 కోట్లు వాడారు. అండ్ అదే రకంగా ప్రైవేటీకరణ నుంచి ప్రైవేట్ సంస్థలను తీసుకొని వస్తారు. కాబట్టి గత ఏడాది మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు 2,35,000 కోట్లు ప్రైవేట్ సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చాయి అని చెప్పారు. సో ఈ రకమైనటువంటి నిధుల చేత అయితే హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. హైదరాబాద్లో కొత్తగా ఎలాంటి పరిశ్రమలు వస్తాయి, కొత్తగా ఏ రకమైన డెవలప్మెంట్ వస్తుంది, మూసీ రివర్ గురించి కానీ, ఫ్యూచర్ సిటీ గురించి కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ గురించి కానీ, ఐటీ కారిడార్స్ గురించి కానీ ఏ రకమైన బడ్జెట్ ప్రతిపాదిస్తారు అని చెప్పేసి అందరు రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్లంతా ఎదురు చూశారు. అయితే ఇందాక నేను అన్నట్టు హైదరాబాద్ కోసం ప్రత్యేకించి ఏ నిధులు బడ్జెట్లో కేటాయించలేదు, కానీ ప్రైవేటీకరణ నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు. అంటే గతంలో చూసినట్లయితే దావోస్లోకి వెళ్ళిన తర్వాత 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పడం మనం విన్నాం, లక్షల కోట్లలో. అలాగే శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి గారు కలిసి 2,35,000 కోట్లు సేకరించారు అని చెప్పారు. అండ్ అలాగే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము 10,000 కోట్లు అయితే ప్రత్యేకించి కేటాయించడం అనేది జరిగింది. అలాగే RRR గురించి ప్రత్యేకించి మాట్లాడినట్లయితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక ఊపిరి పోసినట్లు అవుతుంది. ఆ యొక్క ల్యాండ్ సేకరణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీద భారం వేస్తే ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ అనేది చేసి దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లయితే ఇన్ఫర్మేషన్. అయితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి భారాన్ని మోపకుండా పూర్తిగా 26,000 కోట్లు RRRకి కంప్లీట్గా
సెంట్రల్ గవర్నమెంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి బర్డన్ లేకుండా మొత్తం వాళ్ళే భరిస్తాము అని చెప్పారు. అయితే మెట్రో గురించి గత ఏడాది 26,000 కోట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించినప్పటికీ మెట్రో గురించి ఏ రకమైనటువంటి అప్రూవల్ రాలే. ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి అప్రూవల్ వచ్చింది, కానీ మనకి సెకండ్ విడత మెట్రో గురించి ఏ రకమైనటువంటి అప్రూవల్స్ రాని పరిస్థితి. అలాగే ఫ్యూచర్ సిటీ గురించి బట్టి విక్రమార్క గారు 200 ఎకరాలు కేటాయించి అందులో ఏఐకి ఇస్తాము, ఫ్యూచర్ అంతా టెక్నాలజీయే కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక 100 ఎకరాలు ఆ టెక్నాలజీకే కేటాయిస్తామని చెప్పారు. అండ్ ఇందాక నేను అన్నట్టు 774 కోట్లు ఇందాక ఐటీ గురించి ఐటీ శాఖకి ప్రత్యేకించి నిధులు కేటాయించారు. అంటే అటు ఇటుగా ఒక 800 కోట్లు అది హైదరాబాద్కే చెందుతుంది. అలాగే 450 కోట్లు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కేటాయించడం జరిగింది. అయితే ఇది హైదరాబాద్కే వాడతారా అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్కి కూడా వాడతారా అనేది చూడాలి. హైదరాబాద్ గురించి ప్రత్యేకించి బడ్జెట్లు ఉన్నాయి, కానీ ప్రైవేట్ పెట్టుబడులదారులు కావచ్చు, లేకపోతే ఇందాక నేను అన్నటువంటి ప్రైవేట్ అండ్ పబ్లిక్ పాలసీని ఫాలో చేస్తూ ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానం పలికినప్పుడు ఆ నిధులతోని డెవలప్ చేయటం అనేది ఒక పద్ధతి. అలాగే ప్రత్యేకించి జిహెచ్ఎంసీ ఇన్కమ్ అంతా కూడా హైదరాబాద్ నుండే వస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ నిధులు ప్రత్యేకించి నిధులు ఉన్నారు, అవి కూడా హైదరాబాద్ని డెవలప్ చేయడానికి అయితే ఉపయోగించుకుంటారు. అయితే ప్రధానంగా అందరు గవర్నమెంట్లకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ భూములను అమ్మి తద్వారా వచ్చినటువంటి రెవెన్యూను హైదరాబాద్ని డెవలప్ చేయడానికి వాడుతుంటారు. సో ప్రత్యేకించి బడ్జెట్లో లేనంత మాత్రాన హైదరాబాద్ డెవలప్ అవ్వదు అనడానికి లేదు. కానీ ఇప్పుడు సీఎం గారు శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి 2,35,000 కోట్లు సేకరించారు ప్రైవేట్ కంపెనీలతో ఆ సంస్థల త్రూ. అంటే ఈ 2,35,000 కోట్లు అంటే ఈక్వల్ టు మన బడ్జెట్ అంతా కలిపితే కేవలం ఈ రకమైనటువంటి డబ్బులు మరి నిజంగానే సేకరించారా? ఆ 2,35,000 కోట్ల మీద ఏమన్నా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? ఆ పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు, ఎక్కడెక్కడ పెడుతున్నారు అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. కానీ బట్ ఈ రకంగా అయితే ఉంది అని చెప్పేసి అని అన్నారు. అయితే మూసీ నది మెట్రో ఫ్యూచర్ సిటీకి ఏ రకమైనటువంటి ప్రతిపాదన అయితే చేయలేదు. ఫ్యూచర్ సిటీకి ఎంత వ్యయం అవుతుంది, ఎక్కడ నిర్మిస్తున్నారు అనేది అయితే లేదు. అలాగే మూసీ రివర్ గురించి ఎంతగానో ఎదురు చూసి అది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నా కూడా అక్కడ ఇల్లులు కోల్పోయిన వాళ్ళు భూ నిర్వాహకులకు కొత్త ఇల్లులు చూపించడం వరకు కూడా కొంతవరకు ఇంకా సక్సెస్ అవ్వని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్లు గత ప్రభుత్వము ఆల్రెడీ ఎవరికైతే ఆ ఇల్లు కావాలో వాళ్ళ పేర్లు అలాట్మెంట్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ ఇల్లును ఖాళీ చేసే పరిస్థితి లేదు. సో వీళ్ళు వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి కాబట్టి అది కూడా ఏ రకంగా ముందుకు వెళ్తుందో తెలీదు. సో మొత్తం మీద మూసీ, మెట్రో, ఫ్యూచర్ సిటీ వీటి మీద ఏ రకమైనటువంటి ప్రతిపాదన అయితే బడ్జెట్లో చేయలేదు. కానీ బట్ జిహెచ్ఎంసీ ఇన్కమ్ ద్వారా లేకపోతే ఐటీ శాఖకి 774 కోట్లు కేటాయించినటువంటి నిధులు కానీ ఇండస్ట్రియల్ కారిడార్కి 450 కోట్లు ఏవైతే వచ్చినాయి అవి కూడా దీనికే వాడుకుంటారా అనేవి చూడాలి. మొత్తం మీద హైదరాబాద్ యొక్క ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వం మాట్లాడుంటే బాగుండేది. పెట్టుబడులదారుల కోసం అది కొంత ఈజీ అయ్యేది. రియల్ ఎస్టేట్ కొంతవరకు పెరుగుంటే స్టాంప్ డ్యూటీస్ ఇందాక నేను అన్నట్టు గత ఏడాది 18,000 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం 5,000 కోట్లు వచ్చే పరిస్థితి. సో ఈ ఏడాది 19,000 కోట్లు వస్తాయి అని చెప్పారు. మరి అది ఏ రకంగా డెవలప్ అవుతుంది, హైదరాబాద్ డెవలప్మెంట్కి ఏ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించకుండా ప్రతి వేదికల మీద కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైనా సరే మా నుండి ఇంత తీసుకుంటున్నారు, మాకు ఇంత ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏ రాష్ట్రమైనా పోరాడుతున్న పరిస్థితులు, విమర్శిస్తున్న పరిస్థితి చూసాం. మరి ఈరోజు హైదరాబాద్ నుంచి ఇంత ఇన్కమ్ వస్తున్నప్పటికీ బట్ హైదరాబాద్ మీద బడ్జెట్లో లేని పరిస్థితి. బడ్జెట్లో అయితే కేవలం రోడ్ల గురించి 10,000 కోట్లు, ఐటీ గురించి 700 కోట్లు అలా ఉంది తప్పితే కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకమైన నిధులు అయితే లేవు. ప్రధానంగా చూసినట్లయితే నీటిపారుదల శాఖ గురించి మాట్లాడాలి. ఇప్పుడు నీటిపారుదల శాఖ గురించి మాట్లాడినట్లయితే గత ఏడాది 22,000 కోట్లు, ఈ ఏడాది 23,000 కోట్లు. అయితే అంతకుముందు 22 ఇప్పుడు ఈ ఏడాది, గత ఏడాది, అంతకుముందు ఏడాది గురించి మాట్లాడలైతే 26,000 కోట్లు. అంటే ఎటు చూసినా కూడా ఒక 1,000-2,000 పెంచుతూ వస్తూ ఉన్నారు. కానీ ప్రధానమైన ప్రాజెక్టులు అయితే ఏం లేదు. గత ప్రభుత్వం చూసినట్లయితే ప్రధానంగా ఇరిగేషన్ ప్లానింగ్స్ వాళ్ళకి ఎక్కువగా ఉండింది. కానీ ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ మీద పెద్దగా ఏమీ ఉన్నట్టయితే కనిపించలేదు. ఇది విమర్శన కాదు, వాళ్ళ ప్లానింగ్స్ వేరే ఉన్నాయేమో. ఎందుకంటే వాళ్ళ 6 గ్యారెంటీలు ఉన్నాయి. అలాగే 56,000 కోట్లు వాళ్ళ 6 గ్యారెంటీల గురించే కేటాయించుకున్నారు. ఎందుకంటే ఆ గ్యారెంటీలు అమలు అయితేనే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వాళ్ళ అస్తిత్వాన్ని
లేదా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ప్రజల నుంచి పొందుకోవాలి కాబట్టి అత్యధికంగా దానికే కేటాయించారు. సో దే హ్యావ్ అ డిఫరెంట్ ప్లాన్స్. నీటిపారుదల మీద మాత్రం ఏ రకమైనటువంటి పెద్ద బడ్జెట్లు అయితే ఏం రాలే. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే గత ఏడాది 22,000 కోట్లు, ఈ ఏడాది 23,000 కోట్లు. అంటే గత ఏడాది 22,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్ చేసినారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఏడాది ఏ రకంగా డెవలప్మెంట్లు జరిగినాయి, రానున్న ఏడాది కూడా అదే రకంగా ఉండబోతుంది. కాకపోతే ఇక్కడ సపరేట్గా 10,000 కోట్లు మాత్రము కొన్ని ప్రాజెక్ట్స్కి అని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి లాంటి ప్రాజెక్ట్స్కి మరి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలీదు. ఇక 10,000 కోట్లు కొన్ని చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అని చెప్పారు. అయితే ఇక మిగిలిన 13,000 కోట్లు అయితే జస్ట్ మెయింటెనెన్స్కి వాటికే సరిపోతాయి అనేది ఉద్దేశం. అయితే గత ప్రభుత్వంలో చూసినట్లయితే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లేకపోతే చెరువులో పూడికలు తీసే విషయంలో కానీ, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కాళేశ్వరం గురించి మాట్లాడినట్లయితే ప్రధానంగా రైతుల మీద కానీ ఇరిగేషన్ మీద కానీ భారీ ఎత్తున వాళ్ళు పెట్టినటువంటి ఇంట్రెస్ట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రభుత్వం గురించి విమర్శించడానికి లేదు కానీ జస్ట్ ప్రభుత్వం ఏర్పడి ఇది రెండో బడ్జెట్ మాత్రమే, ఇంకా 3 బడ్జెట్లు ఉన్నాయి కాబట్టి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇన్కమ్ సోర్సెస్, ఆదాయ వనరులు ఏమన్నా సమకూర్చుకొని ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపు ఏమన్నా భారీ నీటిపారుదల శాఖ వైపు వెళ్తారేమో అనేది చూసి వేచి ఉండాల్సిన సమయం.